ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సీజన్ 23కి స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ఇవాల్టి ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు పెద్దలందరికీ ఒక్కసారి హాయ్ చెప్పుకుందాము. సునీత మేడం నమస్తే. విజయప్రకాష్ గారు గుడ్ ఈవినింగ్ సార్. చంద్రబోస్ గారు గుడ్ ఈవినింగ్ సార్. మా వాద్య బృందానికి నమో నమః. And last but not the least, the stars of season 23. గత 3 వారాలుగా 10 మంది కంటెస్టెంట్స్ మీ ముందు వివిధ పాటలు పాడి మిమ్మల్ని అందరినీ ఆనందపరచాలని అనుకుంటున్నాను. ఇవాళ 5 కంటెస్టెంట్స్ గత వారం లాగానే టీజింగ్ సాంగ్స్ తో మీ ముందుకు రాబోతున్నారు. ఇవాల్టి ఈ ఎపిసోడ్ తర్వాత ఈ 10 మందిలో ఎవరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళల్లో 2 ఎలిమినేట్ అవుతారు. వచ్చే వారం నుంచి 8 మంది కంటెస్టెంట్స్ ఈ కాంపిటీషన్ లో కంటిన్యూ అవుతూ ఉంటారు. అలా ఎలిమినేట్ అవ్వగా ఆఖరికి ఫైనల్స్ కి 3 చేరుకుంటారు. ఆ 3లో మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా ఇవ్వనున్నారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. టీజింగ్ సాంగ్స్ సెకండ్ ఎపిసోడ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి ధృతిశ్రీ. హాయ్ ధృతి. హాయ్ సార్. ఎలా ఉన్నావు? చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నాను. ఏం సాంగ్ సెలెక్ట్ చేసుకున్నావు? నేను పాడబోయే పాట చందమామ కంచమెట్టి, చిత్రం రామ్ బంటు, సంగీతం ఎంఎం కీరవాణి గారు, రాసిన వారు వేటూరి సుందరామూర్తి గారు, పాడిన వారు కెఎస్ చిత్ర గారు మరియు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సందమామ కొంచెం ఎట్టి సన్న జాజి పువ్వ పెట్టి, సందె మసక చీర గట్టి సొందు చూసి కన్నుగొట్టి, సిగ పువ్వు తెమ్మంటే మగరాయుడు, అరటి పువ్వు తెస్తాడు అడవి పురుషుడు. కొంచెమెట్టి సన్న జాజి పువ్వ పెట్టి, సొందె మసక చీర గట్టి సందు చూసి కన్నుగొట్టి. భద్రాద్రి రావణ పెళ్లి కొడుకు కావాలా, సీత లాంటి నిన్ను మనవాడు కోవాలా, బెజవాడ కనకదుర్గ భాస్కరు తేవాలా, బాసర్లో సరస్వతి పసుపు కుంకుమలు ఇవ్వాలా. వెన్న పాలు వినమంటే విసుగంటాడు, మురి పాల విన్నంటే ముసుగెడతాడు. వెన్న పాలు వినమంటే విసుగంటాడు, మురి పాల విన్నంటే ముసుగెడతాడు. బొక్క పండు కొరకడు, పక్క పాలు అడగడు, పొలకడు ఉలకడు, పంచదార చిలకడు. కోగిలింత నిమ్మంటే కరుణించడు,
చందమామ కొంచెం పెట్టి సన్నజాజి బువ్వ పెట్టి సొందె మసక చీర కట్టి సందు చూసి కన్నుగొట్టి ఏడు కొండల స్వామి యాదాలు చదవాలా చెవిటి మల్లన్నేమో సన్నాయి ఓదలా అన్నవరం సత్తన్న అన్నవరాలు ఇవ్వాలా సింహారప్పన సిరి శాస్త్రులు ఇవ్వాలా. తేనెలందిస్తే పెడమోములు తెల్లాడిపోతున్న చెలి రోములు. పెదవి తేనెలందిస్తే పెడమోములు తెల్లారిపోతున్న చెలి రోములు. పిల్ల సిక్కు చచ్చిన మల్లె మొక్క విచ్చిన కదలుడు బెదలుడు కలికి పురుషుడు. అందమంత నీదంటే అవతారుడు అదిరదిరి పడతాడు ముదురు బెండడు. లలలలా లలలలా సచ్ అ టిపికల్ కీరవాణి గారి కాంపోజిషన్ ఇది, క్యూట్లీ కంపోజ్డ్. జడ్జెస్ ఓవర్ టు యు. ధృతి నమస్తే సార్. నమస్తే. పాట అంతా చాలా బాగుంది. ఒక్క చోట ఏంటంటే పల్లవిలో రెండోసారి సందు చూసి కన్ను కొట్టి అన్న చోట కొంచెం ఇంకా అందంగా రావాలి. తర్వాత చరణంలో పలకడు ఉలకడు పంచదార చిలకడు అన్న చోట రెండవ చరణంలో ఎంత అందంగా పాడావు అలా మొదటి చరణంలో పాడితే ఇంకా బాగుండేది. ఆ రెండే సవరణలు, ఆ రెండే, ఇంకా మిగతా అంతా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఈ పాట అంతా కూడా మొత్తం మొదటి నుంచి చివరకు తెలుగు నుడికారం అలా 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 నిండిపోయింది, అలా మునిగిపోయింది తెలుగు నుడికారంతో. వేటూరు గారు ఎంత గొప్పగా రాశారు. ఒక చోట పెడమోములు, పెదవి తేనెలు అందిస్తే పెడమోములు అంటారు. మామూలుగా మనం పెడర్థం తీయడం, పెడదారి పట్టడం, పెడచెవిన పెట్టడం అంటాం. కానీ పెడమోము అంటే వ్యతిరేకము, తప్పు అన్న ఒక అర్థంలో పెడమోము పెట్టడం అన్నది కొత్త, అదొక పదబంధం. అట్లాగే పంచదార చిలకడు, చిలకడం అనేది మన క్రియ, దాన్ని నామవాచకం చేసి పంచదార చిలకడు, చిలకకుండా ఉండేవాడు చిలకగాడు అని ఒక అర్థంలో. అట్లాగే ఇంకొక చోట అవకతవకడు, అవకతవక పనులు అంటాం, దాన్ని కూడా నామవాచకం చేశారు. ఎన్ని మంచి పదబంధాలు, ముదురు బెండడు, దాన్ని నామవాచకం చేశారు. అట్లాగే ఇంతమంది మాట్లాడుకున్నప్పుడు సందమామ కంచం మెట్టి అని రాసింది, దీంట్లో కంచం మెట్టి అని రాశారు. కానీ మనం పాడడం ఎలా పాడతాం? కంచెం వెట్టి. కంచం వెట్టి అని పాడతాం. అప్పుడు కంచం వెట్టి ఉంది, వా ఉంది, కంచం మెట్టి మా ఉంది, కంచం వెట్టి కూడా వా పక్కన అరసున్న పెడితే కంచం వెట్టి అంటే ఎలా పలుకుతామో అలా రాయడానికి అనువుగా అక్షరాలు తెలుగు భాషలో ఉన్నాయి. అంటే తెలుగు భాష ఏంటంటే ఉచ్చారణ విధేయత కలిగిన భాష. అంటే ఎలా మాట్లాడతామో అలా రాయడానికి అక్షరాలున్న అనువుగా ఉన్న భాష తెలుగు భాష. అలా మనం ఎలా మాట్లాడతాం అలా రాయడానికి 13 మాటలు మాత్రమే లేవు తెలుగులో. ఆంగ్లంలో ఒక 200-300 మాటలు ఉన్నాయి. ఎలా మనం మాట్లాడితే అలా రాయలేము. కానీ తెలుగులో ఒక 13 అతి తక్కువ పదాలు ఉన్న భాష, అనువుగా లేకుండా ఉన్న భాష. అంటే అగ్రస్థానంలో ఉన్న భాష తెలుగు. మనం మాట్లాడే మాటలు రాయడానికి అగ్రస్థానంలో ఉన్న భాష తెలుగు భాష. ఇంత గొప్ప తెలుగు భాషలో, తెలుగు జాతిలో మనం పుట్టినందుకు, మనకింతకింత గొప్ప కవులు మన నేల మీద పుట్టినందుకు మనం ఎంతో ధన్యులం. నిజంగా వేటూరి గారు నిజంగా ఎన్నెన్ని మాటలు రాశారో, ఆయన పెద్దవాళ్లకు సైతం పెద్ద బాల శిక్ష ఆయన. ఎంత మంచి పాట సెలెక్ట్ చేసుకున్నాను నాన్న. చిత్రం తప్ప కీరవాణి గారి ఈ యూనిక్ ట్యూన్ని, లైక్ చరణ్ గారు సెడ్, టిపికల్ కీరవాణి గారి పాట ఎవరు విన్నా చెప్పేసేయచ్చు అనమాట. ఆయనకంటూ ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది కదా, అలా కంప్లీట్లీ కీరవాణి గారి పాట. చిత్రమ్మ తప్ప ఇంత ముద్దుగా ఈ పాట ఎవ్వరూ పాడలేరు ప్రపంచంలో. ఐఎమ్ షూర్ అబౌట్ దట్.
హిస్ చాయిస్ ఈజ్ ఆల్వేస్ 100% రైట్ కీరవాణి సార్. నాకు చిత్ర గారు పాడిన పాటల్లో నేను ఆల్మోస్ట్ ఆవిడ హిట్స్ వినాలనుకున్నప్పుడు ఫస్ట్ వినేటటువంటి పాట ఇది. ఆవిడ అన్ని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని పాడారా లేకపోతే ట్యూన్ విపరీతంగా నచ్చి అని నేను ఒకసారి అడిగిన సందర్భంలో షీ సెడ్ కీరవాణి గారు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశారు ఆవిడకి. అయినా కూడా మనం ఒక్కసారి మైక్ ముందుకు వెళ్ళిన తర్వాత ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలని రూలే ఉంది. ఆవిడ పైన రాసుకున్నారు, ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ అనాలి, ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ అనాలి, ఇక్కడ అన్నావు చూడు, అది కూడా రాసుకుని పాడారట. సో అది శ్రద్ధ, ఆవిడకి పాట అంటే ఉన్న శ్రద్ధ. ఆవిడ భాష కాకపోయినప్పటికీ వేరే భాషలో పాడుతున్నప్పుడు చూడు ఎంత శ్రద్ధ పెట్టారో, ఎంత భక్తి ఉందో ఆవిడకి పాట అంటే. ఎస్ మ్యామ్. అందుకనే ఆవిడ నైటింగేల్ కదా, మనందరికి చాలా ఇష్టమైన గాయనిమణి ఆవిడ. సో నాన్న శృతిలో చేరటం లేదు, నువ్వు పాడుతోంది నోట్స్, నువ్వు సస్టైన్ చేస్తున్నప్పుడు ఆ సస్టైన్ కూడా నీకు దమ్ము సరిపోవట్లేదు. పువ్వు పెట్టి అక్కడి వరకు చేరట్లేదు. తర్వాత విన్న పాలు వినమంటే విసుగంటాడు, మురిపాల విందంటే ముసుగెడతాడు, తాత తాత నానా నానా నానా, అది కదా నోట్. సో అది ఫ్లాట్ అయ్యేసరికి ఏమవుతుంది, అది వినిపించట్లేదు, అలా వినిపిస్తుంది. బుక్క పండు కొరకడు, పక్క పాలు అడగడు, పలకడు ఉలకడు, పంచదార చిలకడు. సో ఆయన ఎంత టిపికల్గా కంపోజ్ చేశారో, ఆ నోట్స్లో ఆ స్వరస్థానాల గురించి మనం మొన్న మాట్లాడుకున్నాం కదా, అందులో ఆ స్వరం వినిపిస్తే తప్పించి నువ్వేం పాడుతున్నావు అనేది అర్థం కాదు. అదర్వైజ్ కంప్లీట్గా ఫ్లాట్గా పాడుతున్న ఫీలింగ్ వస్తుంది. ఎస్ మ్యామ్. ఇంకొంచెం జాగ్రత్తగా, ఇంకొంచెం దమ్ము తీసుకొని, ఆయన చాలా కష్టం పాడడం. చిత్ర గారు కాబట్టి ఆవిడకున్న లంగ్ పవర్కి, ఆ కెపాసిటీకి ఆవిడ అవలీలుగా పాడగలిగారు. సో మరి ఇంకొంచెం ఎక్కువ కృషి చేయాలని అనిపించింది అన్న నాకు. ఎస్ మ్యామ్. ఓకే, ఈ పాట మళ్ళీ నీ ద్వారా నేను వినాలనుకుంటున్నాను చెవిలో విడిగా. ఎస్ మ్యామ్. తర్వాత ఓకే, ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ధృతి నమస్తే సార్. నమస్తే. అంత వివరంగా చెప్పారు సునీత గారు, బోస్ గారు. ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ అటెంప్ట్, గుడ్ స్టార్ట్. థ్యాంక్ యూ సార్. వెల్, ఐ థింక్ యూ sang well. We'll see what happens. All the best. Second ఎపిసోడ్ ఆఫ్ టీజింగ్ సాంగ్స్ మా పిల్లలు పాడుతున్నారు. ఇవాళ ఈ ఎపిసోడ్ లో సెకండ్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి విద్య. ఎలా ఉన్నావు విద్య? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇంట్లో అందరు బాగున్నారా? బాగున్నారు సార్. ఇప్పుడు ఏ పాట పాడబోతున్నావు? అందరికీ నమస్కారం. ఇవాళ నేను పాడబోయే పాట దరికి రాబోకు రాబోకు రాజా. చిత్రం నా ఫేవరెట్ మూవీ విత్ నా ఫేవరెట్ యాక్టర్స్ అండ్ సాంగ్స్ నర్తనశాల. సంగీతం సుసర్ల దక్షిణామూర్తి గారు, సాహిత్యం సముద్రాల గారు, అండ్ పాడిన వారు పి సుశీలమ్మ గారు. సో నర్తనశాల నీకు ఇష్టం అన్నమాట? ఎస్ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.
నిసరాల తెలివే మాలే పరువు పోనాది చేరగరాకో మరు నిసరాల తెలివే మాలే పరువు పోనాది చేరగరాకు నీవే నాడు కలని వినని నీవే నాడు కలని వినని శాంతి సుఖాల తేలేవులే దరికి రాబోకు రాబోకు రాజా దరికి రాబోకు రాబోకు రాజా ఓ తేటి రాజా వెర్రి రాజా దరికి రాబోకు రాబోకు రాజా ఈ సినిమా ఎందుకు ఇష్టం నీకు? ఎందుకంటే చాలా మంచి పాటలు ఉంటాయి అన్న నా ఫేవరెట్ ఈ సినిమా ఫుల్ గా పాటలే కదా, ఫుల్గా పాటలు కాదు కొన్ని చాలా పాటలు ఉన్నాయి దీంట్లో. చాలా పాటలు ఉన్నాయి చాలా ఆ పాటలు చాలా బాగుంటాయి కానీ ఫుల్ పాటలు లేవు. ఫుల్ పాటలు లేవా? అన్ని బిట్టు పాటలేనా అన్నీను? అవును సార్ జడ్జెస్ విద్యా ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న. Thank you, చాలా ma'am. గర్వంగా ఉంది. ఎవరు చెప్పారు ఈ జనరేషన్ వాళ్ళకి పాత పాటలు అంటే ఇష్టం లేదనో లేకపోతే ఇంకోటి అదొక మిథ్య. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు అక్కడ ఎదురుకుండా నుంచుని సో ఇటువంటివి కూడా నాకు ఇష్టం, మా జనరేషన్ కి చాలా ఇష్టం అని ఆ ఉన్నటువంటి అనుమానాలన్నీ పటాపంచలు చేసేలాగా పాటలు పాడుతున్నావు ఇక్కడ. థ్యాంక్ యూ మ్యామ్. యు ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు ఈ పాట సెలెక్ట్ చేసుకున్నప్పుడు అంటే అంతకు ముందు రౌండ్స్ లో నువ్వు ఎలా పాడతావు అనే అవగాహన ఉంది, కానీ మాకు ఒక వజ్రాలు ఇచ్చావు, మధ్యలో వైఢూర్యాలు ఇచ్చేసావు. రాజుగారి దగ్గరికి వెళ్ళి మంచి మాటలు చెప్తే ఆయన ఇలా నగలు తీసేసి ఇచ్చేస్తూ ఉంటాడట కదా. ఎస్ మ్యామ్. అలా ఒకసారి ఒక నగ తీసి ఇచ్చేసావు, ఒకసారి చెవుకున్నటువంటి రవ్వల దుద్దులు తీసి ఇచ్చేసావు, ఒకసారి బంగారం గాజులు ఇచ్చేసావు. గమకాలు అలా ఉన్నాయి. థ్యాంక్ యూ మ్యామ్. ఓ మై గాడ్, యు ఆర్ ట్రూలీ అ టాలెంటెడ్ గర్ల్. వి ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. విద్య నమస్కారం సార్. నమస్తే, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. దరికి రాబోకు రాబోకు అంటూనే గొప్ప గాయని పీఠం దగ్గరికి వచ్చేసావు నువ్వు. థ్యాంక్ యూ సార్. నీకి నాడే మంగళమౌరు అంటే మంగళం అంటే శాస్తి జరుగుతుందనే ఒక వ్యంగ్యార్థంలో రాశారు ఆయన. అద్భుతంగా పాడావు, చాలా అద్భుతంగా పాడావు. బ్లాక్ అండ్ వైట్ లో ఇన్ని కలర్స్ ఉంటాయా? థ్యాంక్ యూ సార్. విద్య, నమస్కారం సార్. నీ టీజింగ్ చాలా ప్లీజింగ్ గా ఉండింది. వాట్ అ ఫైన్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. ఆ డీటెయిలింగ్ సంగతులు అలా పలికినప్పుడు మాకు ఏదో ఒక హ్యాపీనెస్. అండ్ ఎక్స్ట్రాడినరీగా ఎవరైనా పాడితే బోస్ గారిది ఒక రియాక్షన్ ఉంటుంది, ఏయ్ ఆ ఓ అని ఒక సౌండ్ వస్తుంది. అది రేర్గా వస్తుంది. ఆ సౌండ్ వస్తే ఎక్స్ట్రాడినరీ అని అర్థం. ఈ రోజు నువ్వు పాడుతున్నప్పుడు బోస్ గారు ఆహా ఓహో ఏ అని సౌండ్ చేశారు అంటే థ్యాంక్ యూ సార్. వాట్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. టీజింగ్ సాంగ్స్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ అజిత్ రామ్. ఇవన్నీ టూ సార్. ఇక్కడ ముగ్గురు ఎవరెవరు కూర్చున్నారు చెప్పు ఒకసారి. సునీత గారు, విజయప్రకాష్ గారు, చంద్రబోస్ గారు. బాగా కనపడుతుందా? కనపడుతుంది సార్. అది కొంచెం డౌట్ వచ్చితేనే అందుకని హెల్ప్ చేద్దామని ఇది వచ్చా. ఏ పాట పాడుతున్నావు? అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట చూపులతో గుచ్చి గుచ్చి. చిత్రం ఇడియట్. స్వర కల్పించిన వారు చక్రి గారు, రచన కందికొండ గారు, గానం శంకర్ మహాదేవన్ గారు. చూపులతో గుచ్చి గుచ్చి బాగా పాడు. చూపులతో గుచ్చి గుచ్చి
నవ్వులతో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే హే నవ్వులతో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే నిన్ను విడిచి ఉండలేను నిమిషమే హాయ్ నిమిషమే సై అంటే చూపిస్తాను స్వర్గమే హాయ్ స్వర్గమే చీ అంటే జిందగీ మొత్తం నరకమే హాయ్ నీడు వీడైపోను చూడవే మేరే హాయ్ ఉలలా చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్ నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడవే మేరే హాయ్ బాగా పాడావరా? తెలియదు సార్, జడ్జెస్ చెప్తారు సార్. జడ్జెస్ చెప్పండి, ఎవరు ఫస్ట్ చెప్పాలో చెప్పు. చంద్రబోస్ గారు. అజిత్ నమస్తే సార్. నమస్తే, బాగా పాడావురా. థ్యాంక్ యూ సార్. నీ గురించి ఒక పంక్తులు చెప్తాను రా. ఓకే సార్. ఓ ఫలమా నువ్వెక్కడున్నావు, ఓ పుష్పమా నీ గుండెలోనే ఒదిగున్నాను, ఓ విజయమా నువ్వెంత దూరంలో ఉన్నావు, ఓ శ్రమ నీ అడుగుల కిందే దాగి ఉన్నాను. దీనికి నువ్వు ఉదాహరణ. థ్యాంక్ యూ సార్. నువ్వు ఎవరిని చూస్తున్నావు? మిమ్మల్ని చూస్తున్నాను సార్. కానీ నాకు అలా కనపడట్లేదే. ఏమంటే సార్, ఆ కళ్ళ జోడు తీసిస్తే మంచిదేమో అని నాకే బాధేస్తోంది. నువ్వు కళ్ళ జోడు, ఆ హెడ్ ఫోన్ అంతా తీసేరా. ఏ మ్యాన్ బాస్, యూ రాక్డ్ ద స్టేజ్ మ్యాన్. థ్యాంక్ యూ సార్. లవ్ యూ. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. వండర్ఫుల్. అండ్ ఫస్ట్ బిగినింగ్ నోట్ ఉంది చూడు, ఆ సస్టైన్ చేసావు, ఆ నోట్లోనే తెలిసిపోయింది యూఆర్ ఎ గుడ్ సింగర్ అని. థ్యాంక్ యూ మ్యామ్. అంత దమ్ముంది నీకు. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. సార్ నువ్వు వెళ్ళి కూర్చుంటే నేను ఎలిమినేట్ చేస్తా. ఈ టీజింగ్ సాంగ్స్ సెకండ్ ఎపిసోడ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ వేక్షణ. ఇప్పుడు ఏ పాట పాడబోతున్నావు? అందరికీ నమస్కారం. నేను పాడబోయే పాట అబ్బచ్చా అబ్బచ్చా, చిత్రం కొంచెం ఇష్టం కొంచెం కష్టం. పాడిన వారు మహాలక్ష్మి అయ్యర్ గారు మరియు శిల్పారావు గారు. రచించిన వారు చంద్రబోస్ గారు. సంగీతం శంకర్ గారు, ఎహసాన్ గారు మరియు లాయ్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అమ్మమ్మ అమ్మమ్మ అమ్మమ్మమ్మమ్మమ్మోయ్ చామరేగి వేళల్లో వీరుడల్లే వస్తాడు, భామలిన్న వీధుల్లో ఊరగంట చూస్తాడు, అందమైన మాటలతో అసరేపుతుంటాడు, కొంచెమైన నమ్మరు అంత దోచుకెళ్తాడు. ఇదిగో ఇదిగో ఇతడి ఇతడి మన పడుచు ఎదనకెదురు పడిన ముదురు వదనుడు. ఓ
కొంటె పని వలలను వేసి నలుగురిలో మా విలువను పెంచి మంచి పని మీ గాలి సోకలేని మా మబ్బుకేది వర్షం మీ వేడి తాకలేని మా పసిడి కాదు హారం మీ కంటి కాటు తగలలేని ఒంటికేది గర్వం కనుకే వెనుకో కబని అనుకో ఇది మగవడెప్పుడు బయటపడని మనసు చప్పుడు రాజా ముద్దుల రాజా 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 రంగుల రాజా ఈ రాజా ఆజా అల్లరి రాజా ఈ రాజా రాజా అందరి రాజా రాజా అబచా 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 జడ్జెస్ వీక్షణ మా. థ్యాంక్ యూ అమ్మా. చాలా రోజుల తర్వాత ఈ పాట విన్నాను. నువ్వు నీ వచ్చినప్పుడల్లా ముక్కుతో వస్తుంది ఆల్వేస్. అది నువ్వు కాన్షియస్ ఎఫర్ట్ పెట్టి ఏదైనా చేస్తున్నావు దానికోసం. కొంటె పని వలలను వేసి నలుగురిలో మా లోమా తాత తాత కదా. సో చిన్న చిన్న గమ్మకాలు మిస్ అయ్యాయి అందులో. వాళ్ళు చేసిన ఎంత ఆ న్యూయాన్సెస్ ఎంత బాగుంటాయంటే ఆ ఇంట్రికసీస్ చిన్నవి. సో అవి ఎక్కువ ప్రాక్టీస్ చేసి అవి కూడా పలకగలిగితే ఏమవుతుందంటే యుల్ బి స్పెషల్. అందరూ పాడతారు, ట్యూన్ అందరూ పాడేస్తారు, బట్ ఆ ఇంట్రికసీస్ కూడా అర్థం చేసుకొని ఎవరైతే అవి కూడా పాడతారో ఆ చిన్న గమకాలు జిలుగులు అంటారు వాటిని, ఓకే, అవి కూడా పాడతారో వాళ్ళు ప్రత్యేకంగా నిలుస్తారు. సో నువ్వు ఏ కేటగిరీలో నిలవాలనుకుంటున్నావు అనేది నువ్వు నేర్చుకునే పద్ధతిని బట్టే ఉంటుంది. సస్టైన్ నోట్స్ అగైన్ శృతిలో చేరట్లేదు, అది మాత్రం చూసుకో. ఓకే మ్యామ్. బట్ యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ వాయిస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సాంగ్. థ్యాంక్ యూ మ్యామ్. వీక్షణ నమస్తే సార్. బాగా పాడు. నమస్తే. చరణంలో మీ గాలి సోకలేని మా మబ్బుకేది మా మబ్బు కాదు వర్షం, మీ వేడి తాకలేని మా పసిడి కాదు హారం, మీ కంటి కాటు తగలలేని ఒంటికేది గర్వం. ఈ 3 వాక్యాలు మొదటి చరణంలో వచ్చిన చోట ఇక్కడ చాలా బాగా పాడావు. కానీ చాలా చోట్ల చెవిక చాలా ఇబ్బందిగా, కొన్ని చోట్ల శృతి దోషం స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా తర్వాత ఇదిగో ఇదిగో ఇతడే మా పడుచు ఎదకు ఎదురు పడిన ముదురు మదడను ఆ ఉంది కదా, అక్కడ ఇంకా లబ్జుగా పాడాలి. ఏడిపిస్తున్న వాడిని ఏడిపిస్తున్నది కాబట్టి అంత అందంగా లబ్జుగా పాడాలి. ఒకసారి పాడు. ఇదిగో ఇదిగో ఇతడే ఇతడే అదే నాన్న, ఇతడే. ఇదిగో ఇదిగో ఇతడే 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 కరెక్ట్. అదే ఇతడే టచ్ అవుతుంది. ఇదిగో ఇదిగో ఇతడే ఇతడే వచ్చింది దగ్గరకు వచ్చింది. అది ప్రతిసారి వచ్చింది అలాగా. 3 చోట్ల అలాగే పాడావు. వీక్షణ నమస్తే సార్. నమస్తే. చాలా మంచి విషయాలు ఉన్నాయి నీ పాటల్లో, కొన్ని విషయాల్ని నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి అంతే. దట్స్ ది హోల్ జిస్ట్ ఆఫ్ దిస్ కాన్వర్సేషన్. వెరీ గుడ్ ట్రై. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. వెల్ డన్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ టీజింగ్ సాంగ్స్ రౌండ్ లో సెకండ్ ఎపిసోడ్ లో లాస్ట్ కంటెస్టెంట్ ఇస్ ప్రధన్య. హాయ్ ప్రధన్య. హాయ్ సార్. బాగున్నావా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నాను. ఏ పాట పాడబోతున్నావు? అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట హీస్ సో క్యూట్. చిత్రం సరిలేరు నీకెవ్వరు. రచన శ్రీమణి గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్ గారు, గానం మధుప్రియ గారు. థ్యాంక్ యూ నా గురించి పాడుతున్నందుకు. బాగా పాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
అప్ప అబ్బాయి ఎంత ముద్దుకున్నాడే ఆకాశం అందేటంతా ఎంత ఎంత ఎత్తుకున్నాడే అల్లాదం దీపం నుంచి వచ్చాడనుకుంటా అల్లాడించాడే మోరకంట పెళ్ళాడి పుక్క సిమ్లా అప్పల్ లాంటి తంట దొరకాలి కానీ కొరికి తింటా చూపుల్లో దాచినాడే ఏదో తోట నన్నెట్ట కాల్చినాడే ఠా 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 He's so cute, he's so sweet, he's so handsome, he's so cool, he's so hot, he's just awesome. ఆ కోడినిట్ట కన్ను కళ్ళే కెత్తన్నే చేపనిట్ట ఎత్తు కళ్ళ కొంగల్లే సొత్తునిట్ట కొల్లగొట్టే దొంగల్లే చొంగిలించి వెండి దాచేయాలిలే వీడి పక్కనుంటే చాలు నన్నే చూసి ఆడజాతి కళ్ళ నిండా ఫుల్ జలసే ఆటల్లో దాచినాడే అడ్డమ్మ మూట నవ్వు కూర్చున్నాడే ఠా 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 He's so cute, he's so sweet, he's so handsome, he's so cool, he's so hot, he's just awesome. వీరి వీరి గుమ్మడి పండు నీ మొగుడెవరే బుక్కలు రెండు జామ పండు లాగా ఉన్న వీడే అయ్యా పొద్దునొస్తే పొద్దు కాఫీ ఇస్తాలే లంచ్కొస్తే హక్కు మీల్సే పెడతాలే రాత్రి వస్తే బెడ్ మీద అబ్బ బ్రెడ్ జాముడున్నోడు తినిపిస్తానులే చీరలొద్దు నగలు వద్దు అమ్మా నాకు వీడి పిల్లలకు అమ్మ నవ్వాలే మగవాడి అందం మీద లేని ఒక పాట వీడి ముందు అందం కూడా ఠా 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 He's so cute, he's so sweet, he's so handsome, he's so cool, he's so hot, he's just awesome. He's so sweet, he's so handsome, he's so cool, he's so hot, he's just awesome. లేడీస్ అండ్ జెంటల్మెన్ ప్రధన్య. ప్రధన్య నమస్తే సార్. నమస్తే. ఎస్పెషలీ హీస్ సో క్యూట్, హీస్ సో హాట్ లో నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. హీస్ సో క్యూట్, హీస్ సో హాట్ అని వాయిస్ టెక్స్చర్, ఓవరాల్ ప్రెజెంటేషన్ వాజ్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, గ్రేట్ పర్ఫార్మెన్స్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. ప్రధన్య నమస్తే సార్. నమస్తే అమ్మ. పాట మొత్తం పాడావు, పాట అక్షరం అక్షరం పాడావు. థ్యాంక్ యూ సార్. You are so cute, you are so sweet, you are so beautiful. సో చరణ్ గారు జస్ట్ అలా నా గురించి పాడు అని చెప్తే ఇంత బాగా పాడేస్తావా? So cool, it's so hot, it's just awesome. సూపర్ నానా. థ్యాంక్ యూ. లాస్ట్ రౌండ్ లో కొంచెం వరి అయ్యాను నేను. నీ సింగింగ్ నాట్ అప్ టు యువర్ మార్క్. నీకు సూట్ అయ్యే సాంగ్స్ ఏంటి అనే వాటిల్లో మాత్రం నువ్వు బ్రహ్మాండంగా టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నావు. నువ్వు వేరే జానర్స్ పాడినప్పుడు కూడా నువ్వు 100% ఎఫర్ట్ పెడుతుంటే 150 కోసం ట్రై చేయి ప్లీజ్. షూర్ మ్యామ్. బికాస్ యు ఆర్ అ వెరీ గుడ్ సింగర్. నీ స్మైల్ కి నేను ఫిదా అయిపోయాను తెలుసా. యు ఆర్ వెరీ స్వీట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సాంగ్. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. సో ఇప్పుడు అది స్వరంలో చెప్పు. సక సప స సగనిన్ని సక సక సప స సగనిన్ని స సక సప స సగనిన్ని సక సక సప స
సగనిసా. థ్యాంక్ యూ సార్. ఈ 2 రౌండ్లు అయిన తర్వాత ఇవాళ ఎలిమినేషన్ అని చెప్పాము. మొదటి రౌండ్లో చంద్రమోహన్ గారి హిట్స్, రెండో రౌండ్లో టీజింగ్ సాంగ్స్ మా పిల్లలు మీకు ప్రెజెంట్ చేశారు. సో ఈ 2 రౌండ్లు అయిన తర్వాత ఈ 10 మందిలో ఎవరికైతే లీస్ట్ ఉన్నారో వాళ్ళు ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. చిల్డ్రన్ రండి. వీళ్ళల్లో ఫస్ట్ హైయెస్ట్ ఎవరు మార్క్స్ గెలుచుకున్నారనేది మీకు ముందు అనౌన్స్ చేస్తాను. అలా వి విల్ కౌంట్ డౌన్ టు ద లాస్ట్ 2. సో అవుట్ ఆఫ్ 600 హైయెస్ట్ మార్క్స్ గెలుచుకున్న మొదటి కంటెస్టెంట్ 562 మార్క్స్ అవుట్ ఆఫ్ 600 గెలుచుకున్న contestant and would be the first contestant to enter next round would be I Hate Girls Anna Vedant. ఇకపోతే 9 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. 555 మార్క్స్ తో సెకండ్ ప్లేస్ గెలుచుకున్న కంటెస్టెంట్ ఎవరంటే అజిత్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. 554 మూడో స్థానం గెలుచుకున్న ఆ కంటెస్టెంట్ ఎవరంటే A rose is a rose is a rose. Ujjwal Sridatta. మొట్టమొదటిసారి మనం పాడుతా తీయగా ప్రారంభించినప్పటి నుంచి 3 అబ్బాయిలు సేఫ్ జోన్ లోకి ఎంట్రీ అవడం మొట్టమొదటిసారి పాడుతా తీయగా చరిత్రని సృష్టించిన ఈ 3 ఒక్కసారి లేచి నిల్చోండ్రా. లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మలకపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా. మీరు ఒకసారి ఆ 3 అబ్బాయిలు వెళ్ళినందుకు చంద్రబోస్ గారి ఎక్స్ప్రెషన్ ఏంటి అడగరా? చంద్రబోస్ గారు మీ ఎక్స్ప్రెషన్ ఏంటండి? మినిమం ఇట్టా ఉండాలా. $546 మార్క్స్ తో నెక్స్ట్ రౌండ్ లోకి ఎంట్రీ ఇస్తున్న కంటెస్టెంట్ ఇస్ దరికి రాబోకు రాబోకు రాజా. ఈ 6గురిలో నెక్స్ట్ సేఫ్ డిజిట్స్ గెలుచుకున్న కంటెస్టెంట్ 539 మార్క్స్ సేఫ్ జోన్ లోకి ఎంట్రీ అవుతున్న నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి రిధి కృష్ణ. 533 మార్క్స్ తో నెక్స్ట్ రౌండ్ లోకి ఎంట్రీ అవబోతున్న కంటెస్టెంట్ ఇస్ నిఖిలా. 3 అబ్బాయిలు 3 అమ్మాయిలు నెక్స్ట్ రౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇంకా మిగిలిన ఈ 4 అమ్మాయిల్లో ఏ ఇద్దరు నెక్స్ట్ రౌండ్ లోకి ఎంట్రీ అవ్వబోతున్నారు. 520 మార్క్స్ అవుట్ ఆఫ్ 600 గెలుచుకొని నెక్స్ట్ రౌండ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఆ కంటెస్టెంట్ ఎవరంటే ప్రధన్య. నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నాయి, నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయి. యశ్విత, వీక్షణ అండ్ ధృతి నా పక్కన ఉన్నారు. ఈ 3లో ఒక్కళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉన్నది. ప్రాబ్లం ఏంటంటే ఈ 3లో ఇద్దరికి ఒకటే మార్క్, సేమ్ మార్క్స్ 1/2 కంటెస్టెంట్స్. అండ్ ఒక్కళ్ళకి 1 మార్క్ ఎక్కువ. ఇద్దరికి 507 అయితే ఒక్కళ్ళకి 508. సో 508 మార్క్స్ తో జస్ట్ ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ బ్రహ్మ గారి కోడలు వీక్షణ.
యశ్విత అండ్ ధృతి 507 మార్క్స్ గెలుచుకున్నారు. సో ఆబ్వియస్లీ ఇక్కడి నుంచి ఈ ప్రయాణం వీళ్ళిద్దరికి లేదు. కంగ్రాచులేషన్స్. 1300 అప్లికేషన్స్ లో 12 మంది ఎంపిక అయ్యి ఇక్కడ దాకా రావడం అన్నదే చాలా కష్టమైన ఒక విషయం. వెల్ డన్. మీరు ఇంకా దిస్ ఇస్ నాట్ ది ఎండ్ ఆఫ్ యువర్ మ్యూజిక్ జర్నీ. ఆబ్వియస్లీ నేను ప్రతి ఎలిమినేషన్లోనూ చెప్పడమే ఇక్కడి నుంచి ప్రారంభం. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇంకా కసిగా మీరు ఈ సంగీతాన్ని నేర్చుకొని తెలుగు పాటలు నేర్చుకొని ఇంకా మళ్ళీ వచ్చి కాంటెస్ట్లో మళ్ళీ పాల్గొంటావు అని నేను అనుకుంటున్నాను. విష్ యూ బోత్ ఆల్ ది బెస్ట్. పాడుతా తీయగా తరఫున మీకు ఒక మొమెంటో అండ్ ప్రశంసా పత్రం. పాడుతా తీయగా సీజన్ 23లో ఇక 8 మంది కంటెస్టెంట్స్ మళ్ళీ వచ్చే వారం మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.